హాయ్ ఎస్ నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి ఆండ్రాలజిస్ట్. సో మన ఆర్జీబీ టీవీ వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లో రకరకాల సమస్యల గురించి వీడియోస్ రీల్స్ చేస్తూ వస్తున్నారు, మీరు చూసే ఉంటారు. అందులో భాగంగా సార్ మాకు ఎక్స్క్లూసివ్గా ఆండ్రాలజీ డిపార్ట్మెంట్ గురించి చాలామంది ముఖ్యంగా అబ్బాయిలు సందేహాలు ఎన్నో అడుగుతున్నారు సార్. వాటికి సంబంధించి వారి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసే విధంగా అందరూ మమ్మల్ని అడిగే కామన్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతామని మనం ముందుకు రావడం జరిగింది. అయితే అందులో భాగంగా అబ్బాయిలందరికీ ఉండే అనుమానాలను నేను అదేదో ప్రతిదీ కూడా సర్టిఫైడ్గా కాకుండా న్యాచురల్గా మీకు రీచ్ అయ్యే విధంగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ, ఇంకా వీటి గురించి మీకు అనుమానాలు ఉంటే నేను మీకు తెలుసు కదండి, మన జూబ్లీ హిల్స్లో ఆండ్రోకేర్ క్లినిక్లో ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే వచ్చి మీ సందేహాలను నివృత్తి చేసుకుంటూ, అంతకంటే ఇంపార్టెంట్ మీకున్న ప్రాబ్లమ్ని చక్కగా క్లియర్ చేసుకొని మీ సెక్షువల్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన ఆర్జీబీ టీవీ వాళ్ళకు కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, పురుషాంగం సర్జరీ అనేది ఎలాంటి వాళ్ళకి అవసరం అవుతుంది, అది ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు సార్? యూజువల్గా పురుషాంగం అంటే కొందరు తెలియక అంగానికి బీజాలకు తేడా తెలియక ఇబ్బంది పడుతుంటారండి. పురుషాంగం అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు చెప్పబోయేది పెనిస్ గురించి. అయితే ఎప్పుడు వీటికి ట్రీట్మెంట్ అవసరము, శస్త్రచికిత్స అవసరం అంటే ముఖ్యంగా నెంబర్ 1 వీళ్ళకి అంగస్తంభన ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. అన్ని రకాల టాబ్లెట్స్ వాడేసి అన్ని రకాల థెరపీస్ తీసుకొని అప్పటికి కూడా ట్రీట్ కాకుంటే పినైల్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేస్తాం. రెండవది, కొందరికి ఏమవుతుందంటేను తెలియకుండా ట్రామా అయిపోయి దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఏం చేస్తారు, బ్లీడ్ అయితే మన దగ్గరకు వస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే లోపల ఏదైతే రక్తం ఎక్కడైతే గడ్డకట్టి ఉంటుందో దాన్ని సింపుల్ మైక్రోస్కోపిక్ విధానం ద్వారా క్లియర్ చేసేసి రేపొద్దున ఫ్యూచర్లో మరీ అటువంటి ప్రాబ్లం రాకుండా, ముఖ్యంగా అబ్బాయిలందరికీ ఎరెక్షన్ రాని కారణం అంగంలో ఉండే రక్త ప్రసరణ కాబట్టి వాటికైన ప్రాబ్లమ్ని, అంటే ఆ దెబ్బ తగిలిన ప్రాబ్లమ్ని చక్కగా మైక్రోస్కోపిక్ విధానం ద్వారా క్లియర్ చేస్తూ వస్తాము. అయితే ఇంకోటి ఏమంటే కొందరికి అంగము మొత్తం వంకర అయిపోయి ఉంటుంది. అది నిజంగా కంజెనిటల్ ప్రాబ్లమా లేక పెరనిస్ డిసీజ్ అని కండిషన్ దానివల్ల వచ్చిన ప్రాబ్లమా తెలుసుకొని వంకరగా ఉన్న పెనిస్ను క్లియర్ చేయడానికి కూడా అంగానికి మనం శస్త్రచికిత్స చేస్తూ ఉంటాము. ఒక నిమిషం మీకు అర్థమైంది కదా, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఫైనల్ స్టేజ్, ఏదైనా ఆపరేషన్ కావాలి అన్నా, దెబ్బ తగిలి లోపల పెనిస్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, నెంబర్ 3 పెనిస్ వంకరగా ఉండి స్ట్రైట్ చేసుకునే విధానానికే ఈ 3 కారణాలకు ముఖ్యంగా మనం శస్త్రచికిత్స చేస్తూ ఉంటాము.